అందరికీ నమస్కారం. సంఘసేవ న్యూస్ ఛానల్లో ఎందరో మహానుభావులు ఈ ప్రోగ్రాంను మీరు ఆదరిస్తున్నందుకు మరోసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ ప్రోగ్రాంకు సహకరించిన మన ప్రజా శివ సమితి ఉపాధ్యక్షులు మరియు యాంకర్ నరసింహం, అలాగే సంఘసేవ యూట్యూబ్ ఛానల్ ఎడిటర్ మెహమూద్, అలాగే ఫరాన్, యూసుఫ్, వీళ్ళందరి సహకారంతో మేము ముందుకు పోతున్నాం. మా ఈ ప్రోగ్రాంను ఆదరించండి, సలహాలు ఇవ్వండి, ఫోన్ చేయడం మర్చిపోకండి. జై హింద్, జై భారత్. 9వ వార్షికోత్సవం జరుగుతున్నప్పుడు మా అబ్బాయి కడపకు పోయినాడు ఆదివారం రోజు 2 వీలర్లో. రిటర్న్లో వచ్చేటప్పుడు మన ఎయిర్పోర్ట్ దాటిన తర్వాత తోళ్ళగంగనపల్లి దగ్గర సిమెంట్ ట్యాంకర్ కొట్టి స్పాట్ డెడ్ చనిపోవడం జరిగింది. ఎందుకంటే నా కొడుకు చేతి కింద వచ్చిన కొడుకు చనిపోవడం జరిగింది. ఇలాంటి బాధల్లో అలాంటి అవార్డ్స్ కూడా మనకు సంతోషాన్ని ఇస్తాయి. ఎందుకంటే కళామతాన్ని నమ్ముకొని పోతున్నాను. జాజిరి 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 మళ్ళీ జారు పైట జారెను మళ్ళీ అందంగున్న మరదల పిల్ల అంతా జోరు ఎందమ్మి, అడుగులోన అడుగేస్తుంటే అందాలన్నీ సిందేస్తున్నాయి, అడుగులోన అడుగేస్తుంటే అందాలన్నీ సిందేస్తున్నాయి, కోరసూపులు చూస్తూ ఉంటే కోటి కళ్ళు నీ పైనున్నాయి, గుంతలకిడి గుమ్మ నా సంబారాల సుఖ, గుంతలకిడి గుమ్మ నా సంబారాల సుఖ. సంఘసేవ న్యూస్ కి స్వాగతం. ఎందరో మహానుభావులు అనే ఈ కార్యక్రమం ఎంతో ప్రేక్షకాదరణ పొందినటువంటి ప్రోగ్రాం. ఈ ప్రోగ్రామ్ లో భాగంగా మన కడప జిల్లా ప్రొద్దుటూరులో ఉన్నటువంటి జానపద కళారత్న రేడియో ఆర్టిస్ట్ చౌడేశ్వరి ఆర్ట్స్ అసోసియేషన్ అధినేత అయినటువంటి కళాభూషణ్, ఈ మధ్య ఒక నెల కిందట కళాభూషణ్ బళ్ళారి వారి నుంచి వచ్చిందండి ఆయనకు అవార్డు. కళాభూషణ్ ఖమ్మం పాంప్లెట్ గారిని మన వద్ద ఉన్నారు. ఇప్పుడు ఆయన చేసినటువంటి డ్రామాలు, ఆయన వేసినటువంటి పద్యాలు ఆయన మాటల్లో తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, మా సంఘసేవ న్యూస్ ఎందరో మహానుభావులు ప్రోగ్రామ్ కింద మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాము. థ్యాంక్ యూ. మీరు ముందుగా మీ పరిచయం సార్, మీ బాల్యం గురించి, మీ కుటుంబ నేపథ్యం గురించి. తప్పకుండా చెప్తాను. మాది కుటుంబ నేపథ్యం వచ్చేసి చేనేత రంగము. నేను మా తల్లిదండ్రులు జమ్మలమడుగు తాలూకా మోరిగుడి గ్రామంలో వారు అంతా అక్కడ ఉన్నారు. నేను కూడా 1962 సంవత్సరం మోరిగుడి గ్రామంలోనే జన్మించాను. అటు తర్వాత కాలానుగుణంగా చేనేత వృత్తి మీద ఆధారపడి జీవించేవాళ్ళు కాబట్టి మా తండ్రి గారైనటువంటి కంబం నరసింహులు గారు వృత్తిరీత్యా ప్రొద్దుటూరుకు 63వ సంవత్సరం రావడం జరిగింది. అప్పటి నుంచి ప్రొద్దుటూరులోనే మా కుటుంబ నేపథ్యం కొనసాగుతూ ఉంది. మా తల్లి వెంకట సుబ్బమ్మ, తండ్రి కంబం నరసింహులు. వారు ఎంతో మమ్మల్ని కష్టపడి మన ప్రొద్దుటూరు మున్సిపల్ హై స్కూల్లో నన్ను చదివించారు 10వ తరగతి వరకు. అటు తర్వాత నాకు విద్యాభ్యాసం అబ్బలేదు. అటు తర్వాత కొన్ని రోజులు నేను కూడా చేనేత వృత్తిలో ఉంటూ మగ్గం నేస్తూ జీవించాను. తర్వాత మగ్గము వృత్తి చాలించి
ఒక అంగట్లో గుమాస్తాగా పనిచేస్తూ అలాగే కళారంగం మీద మక్కువతో కొంతమంది నాటకాలు అప్పుడు బాగా ఆడుతూ ఉండేవాళ్ళు. ఆ ఉత్సాహంతో నాటకాల్లో కూడా నేను నటించాలనే ఉద్దేశంతో ఎక్కడైనా రిహార్సల్ చేస్తూ ఉంటే నేను కూడా ఎక్కువ పోయి వింటా ఉండేవాడిని. తర్వాత నాటకాలు ఆడితే అక్కడికి కూడా వెళ్ళి ఎక్కడో తాళమాపురం కానీ కొత్తపేట కానీ దూర ప్రాంతం నడిచి వెళ్ళిపోయి మేము నాటకాలు చూసి వచ్చేవాళ్ళం. కానీ నాకు నాటకము ఆడాలన్న అభిలాష ఉంది, కానీ నన్ను ప్రోత్సహించే వాళ్ళు లేరు. అక్కడికి పోతే నీ చేతి ఏమైతే నువ్వు పోరా అని దుబ్బేవాళ్ళు. కానీ ఎలాగైనా నాటకాన్ని మనము ఆడాలనే ఉద్దేశంతో అలాగే పట్టుబోదలను ఎక్కడ మార్కెట్ దాకా అక్కడికి కావలా ఉండేవాడిని. ఎందుకో నాకు ఒక ఆ నాటకం తారాశశంకం నాటకం 1982 సంవత్సరం. ఆ నాటకంలో ఒక క్యారెక్టర్ వేసే అతను నేను చేయనని వెళ్ళిపోయాడు. అంటే ఆ తారాశశంకం నాటకంలో లంబు క్యారెక్టరు వేరే అతను జంబు క్యారెక్టరు చేయనని వెళ్ళిపోయాడు. సరే, అవకాశం కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నప్పుడు అక్కడి పల్లా పెద్ద పని హార్మోనిస్టు ఇంకా పెద్దలందరూ కలిసి వీడు మనల్ని అడుగుతున్నాడు కదా, మనకి క్యారెక్టర్ ఇద్దాం. ఎందుకంటే వాళ్ళకి దొరకలేదు అవకాశం, నాకే ఇచ్చారు ఆ క్యారెక్టర్, జంబు క్యారెక్టర్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఆ క్యారెక్టర్ను సద్వినియోగం చేసుకోవడం జరిగింది. ఆ క్యారెక్టర్లో పత్రిక వేసినప్పుడు నా కింద టైటిల్ ఏం వేశారంటే అండి, నవ్వలేనని భీష్ముంచుక కూర్చున్న వారిని సైతం నవ్వించదగిన వీరి హాస్య నటన తప్పకుండా చూడదగినది అని పేపర్లో వేశారు. కానీ వారు వేసినందుకు మనం క్యారెక్టర్కు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఆ క్యారెక్టర్ను అద్భుతంగా చేయడం జరిగింది. మంచి పేరు సంపాదించడం జరిగింది ఆ క్యారెక్టర్తోనే స్టార్టింగ్ లోనే. అక్కడి నుంచి నా యొక్క ఈ కళారంగం ప్రయాణం కొనసాగుతూ ఎక్కడా బ్రేక్ పడకుండా ముందుకు కొనసాగుతా ఉంది. ఫస్ట్ అదే. తర్వాత ఊర్వశి చెలికాడు చాలా నాటకాలు ఆడాను. మంచి పేరు, కామెడీ క్యారెక్టర్లు చాలా 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 మంచి పేరు సంపాదించాను. తర్వాత ఆ పరంపర కొనసాగుతూ ఉన్నప్పుడు నేను ఈ వృత్తిరీత్యా నేను కడపకు పోవడం జరిగింది. కడపలో నా వాయిస్ ముందుగా అంత పెద్దగా లేదు, తాళము ఇవన్నీ ఉన్నాయని గురువులైనటువంటి వెంకట సుబ్బయ్య గారు, వెంకటేశ్వరరావు గారు, రామాంజన్ సారి వీర్లు నా వాయిస్ విని ఈయనకు వాయిస్ మంచి వాయిస్ ఉంది, అభివృద్ధిలోకి వస్తాడు, మనం ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఆ మహానుభావులు పెద్దలందరూ నన్ను ఎంకరేజ్ చేయడం వలన ఆ యొక్క వాయిస్ ను వాళ్ళు నాకు ఇవ్వడం జరిగింది, అంటే నేర్పించడం జరిగింది. అటు తర్వాత ఎక్కడ బ్రేక్ చేయకుండా నా పాటలో జానపదాన్ని తీసుకున్నాను. నేను ఎంచుకోవడం జానపద కళారంగాన్ని ఎంచుకొని జానపదములో ఎన్నో పాటలు పాడాను. మంచి మంచి స్టేజీల్లో ప్రోగ్రామ్ చేశాను. మంచి వాయిస్ ఉందని అందరితో మెప్పించి అందరితో ప్రశంసలు అందుకున్నాను. అటు తర్వాత ఈ జానపద గానలహరి అని ఒక టీం పెట్టాను 15 మందితో. ఆ ప్రోగ్రాం పెట్టి తమిళనాడు, కర్ణాటక, మన ఆంధ్ర మొత్తం బాగా ప్రోగ్రామ్స్ బాగా చేశాను. మంచి మంచి వాళ్ళని కళారంగానికి పరిచయం చేశాను, సింగర్స్ కూడా. వాళ్ళు కూడా ఇప్పుడు మంచి ఒక పొజిషన్ లో ఉన్నారు. తర్వాత 1992 సంవత్సరము కడప ఆల్ రేడియో స్టేషన్ లో ఆడిషన్ వాయిస్ పాస్ అయ్యాను. అటు తర్వాత నిర్విఘ్నంగా కొనసాగుతూ 1998లో దూరదర్శన్ హైదరాబాదు వారు కూడా స్వర పరీక్ష నిర్వహిస్తే ఆ స్వర పరీక్షలు కూడా పాస్ అయ్యాయి. అక్కడ కూడా ప్రోగ్రామ్స్ పాటలు పాడుతూ దూరదర్శన్ కూడా కొనసాగుతున్నాను. అటు నుంచి వెనుతిరిగి చూడలేదు నా కళారంగం. నాటకాలు కొన్ని తగ్గించాను. అప్పుడు ఈ జానపద కళారంగాన్ని పాటల మీద ఎన్నో సేకరించడం జరిగింది, పాడడం జరిగింది. అద్భుతంగా కొనసాగుతూ ముందు పోవడం జరుగుతుంది. ఇప్పుడు ఎలా సాధ్యం సార్ అవి రెండు, ఒక జానపదము ఒక రేడియో ఇది డ్రామాకు ఈ విధంగా మీరు బ్యాలెన్స్ పెట్టారు? జానపదానికి వాయిస్ ఉండాలా, డెప్త్ ఉండాలా. నాటక రంగానికి ఒక అనుభవం కావాలా. క్యారెక్టర్ని ఇచ్చినప్పుడు ఒక నాటక రంగంలో ఒక క్యారెక్టర్ ఇచ్చినప్పుడు ఆ క్యారెక్టర్ ఏ విధంగా స్వభావం ఉందని మనం ముందు తెలుసుకోవాలా. పద ఉచ్చారణ సాహిత్యాన్ని ఎలా పలకాలనేది ముందుగా మనము అవగాహన చేసుకోవాలా. అటు తర్వాత వాళ్ళు ఇచ్చిన ఆ క్యారెక్టర్ మొత్తము మనం స్క్రిప్ట్ అంతా మొత్తం కంఠస్థం చేయాలి. కంఠస్థం చేసి ఆ యొక్క సాహిత్యాన్ని మనం నేర్చుకొని ఆ పాత్ర యొక్క స్వభావాన్ని అర్థం చేసుకుంటే పాత్ర చేయడం అవలీలా ఈజీ. అందులో వాయిస్ ఉంది కాబట్టి పాట పాడడం కూడా నాకు వస్తుంది కాబట్టి మరీ ఈజీగా నేను ఆ యొక్క నాటక రంగంలో కూడా ముందుకు కొనసాగడం జరుగుతుంది. మీ ఫస్ట్ తొలి నాటకంలో ఏదైనా ఒక చిన్న డైలాగ్?
ఫస్ట్ నాటకంలో నేను తారాశశంకుల్లో జబ్బు చెప్పాను కదా, దాంట్లో మామూలుగా లంబు జబ్బులు పాత్రలో మంచి క్యారెక్టర్స్ అందులో నేను జబ్బుకే వేశాను. కానీ అందులో జబ్బు పాట లేదు. కానీ నేను ఒక పాట క్రియేట్ చేసుకొని చేసుకొని పాట పాడితే బాగా ప్రేక్షకులు కూడా ఆస్వాదిస్తారు, మనకు పేరు వస్తుందనే ఉద్దేశంతో. ఎందుకంటే నాకు పాడే విధానం తెలుసు కాబట్టి ఆ పాట మా ప్రేక్షకులు ఆ పాట ఏంటంటే శాంత వస్తుంది. ఇప్పుడు శాంత బృహస్పతి ఆశ్రమ కాంత ఆడుకోవే మాతో రమ్మంతా, ఎందుకే కోపం నీకింత అని డైలాగ్ ఉంది అనమాట. అంటే ఆమె అంటుంది, ఈ కోడెతుడలకు నాతో ఆడుకోవాలని ఉంది అంటే అవును అవును అంటారు. అంటే ఆమె అంటారు, నాలో ఏముంది నీలో ఏముంది, సుఖం సుఖం అంటారు. అన్నప్పుడు ఆడొక ఆమె ఎద్దుల బాధ వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి బండి తోలుకుంటా పోతా ఉంటుంది. అప్పుడు నేను ఒక పాట, రవే రవే రవా రవా ముద్దుల గుమ్మ, నువ్వు రాకుంటే ఆగనులే రంగుల బొమ్మ, కోపమా నా పైన రావటే ఇకనైనా, రవే రవే రవా రవా ముద్దుల గుమ్మ, నువ్వు రాకుంటే ఆగనులే రంగుల బొమ్మ. ఇది అన్నాడు. ఆ రోజు పాట, ఈ పాటతో మంచి పేరు వచ్చింది. మంచి క్యారెక్టర్ బాగా చేసినాడంటే మంచి పేరుతో ఆ పేరే నాకు, ఎందుకంటే ఇంకా ముందుకు పోయేదానికి నాకు ఆస్కారం కలిగి ఇంకా మంచి మంచి క్యారెక్టర్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఎన్ని డ్రామాలు వేసారు? దగ్గర 20 నాటకాలు ఆడి ఉంటాను. అంటే 20 నాటకాల క్యారెక్టర్లు చేస్తున్నాను. ఒక్కొక్క క్యారెక్టర్ రీసెంట్ గా మహబూబ్ నగర్ లో మొన్ననే భీష్మ నాటకంలో దాసరాజు మరియు శకుని క్యారెక్టర్ 2 చేశాను. తర్వాత ఈ నెల ఆగస్టు 10 కర్నూలులో నారాయణ సూరి క్యారెక్టర్, అంటే అన్నమయ్య నాటకంలో, అంటే అన్నమయ్య తండ్రి క్యారెక్టర్. ఇప్పుడు వైవిధ్యాలు ఎట్లుంటాయంటే నాటక రంగంలో ఒక క్యారెక్టర్ కు డైలాగ్ చెప్పే విధానం, సాహిత్యం మారుతుంది. శకునికి వచ్చేసేటప్పటికి మాండలికం మారుతుంది. దాసరాజు వచ్చేటప్పటికి యాస మారుతుంది, భాష మారుతుంది. అంటే మొరటు, అంటే ఈ క్యారెక్టర్ లో పోతే అది ఇప్పుడు అన్నమయ్య తండ్రి క్యారెక్టర్ బ్రాహ్మణ్స్, అది డైలాగులు డిఫరెంట్ గా చెప్పాలి. ఇప్పుడు దాసరాజు క్యారెక్టర్ చెప్పామనుకో, దాసరాజుకు పాట ఉంది, ఏలేలమ్మా ఏలేలో ఏమునమ్మా నీకేలో, చల్లని తల్లి మా మీద నీ దయ ఉంటేనే సాలు, చల్లని తల్లి మా మీద నీ దయ ఉంటేనే సాలు, ఏలేలమ్మా ఏలేలో ఏమునమ్మా నీకేలో, పాము మెల్లికెళ్ళ నడకలతో భూమి తల్లితో గుసగుసలు, అటుపోటు కలిగిందంటే ఆకాశంలో రుసరుసలు, ఇసుక తిన్నెలతో నీ కథలు ఇట్టాగే చెబుతానమ్మా, ఇసుక తిన్నెలతో నీ కథలు ఇట్టాగే చెబుతానమ్మా, దాసరాజుగా నా బతుకు ధన్యం చేసుకుంటానమ్మా, ఏలేనమ్మా ఏలేలో ఏమునమ్మా నీకేలో. దండాలు యువరాజా దండాలు, తమరి దర్శనం వల్ల నా జన్మ పావనమైంది, శ్రీమంతుల రాజ్యంలో సామంతునిగా బతికేటోని, తమరు నా చింతకు రావాలా, బడ్లు చేత కబురంపినా నేరానా అనే డైలాగ్ దాసరాజు. అతడు శకునికి వచ్చేటప్పటికి మాడలేకము చాలా యాస మారిపోతుంది. దాంట్లో ఎట్టుందంటే, ఈ భీష్ముని దుర్యోధనుడు అంటే కర్ణుని పొగడమని చెప్తాడు, కానీ భీష్ముడు పొగడు, నేను పొగడను కర్ణుని ఆయన అని వెళ్ళిపోతాడు. అప్పుడు ఈయన సుయోధనుడు కోపంతో ఉంటే ఈ శకుని క్యారెక్టర్ డైలాగ్ వస్తుంది, అల్లుడు ముదిమిదనము చాదస్తమునకు మూలము, కర్ణుని అఖిల రాజనీరాజితుడై వెలుగొందు, ఈ రాజరాజ శ్లాఘించిన తదుపరి మరి యొక్క ప్రశంస అనవసరం అంటాడు. సూపర్ సార్. ఏ క్యారెక్టర్ మావా అంటాడు, అల్లుడు మంత్రము వేసి తినో తంత్రము చేసి తిని, పాచికలతో పాండవ పరాభవము హరించి తిని కదా, మాయ చేసి తినో మహిమ చూపి తిని, ఆగర్భ శ్రీమంతులకు పాండు కుమారులను సతితో సహాడముల ఎడుముల బడవైచి తిని కదా, ఇంత నడిపిన మామకిదంతయోను, ఎంత చేసిన ఇంకా ఒకంత మిగులు, చింత నేను నీకేలా చింత వంత పంతమిడేర్చు రోజులు వంత నుండే. చాలా సూపర్ గా చెప్పారు సార్. పాండవ వనవాసంలో ఆయన మిక్కిలేనా ఎవరు అంటేనే దుర్యోధనుడు ఏమంటే ఈ ముసలోళ్ళు ఇంత అని రోషంగా వెళ్ళిపోతాడు. అప్పుడు ఈయన
లోపల ఉండే మొత్తం బయట పట్టిన శకునికి ఏమంటాడంటే, ఇప్పుడే ఏమైనది అల్లుడు, నా పరాభవానికి ప్రతీకారము ఈడేర్చుకున్న ముహూర్తము ఇప్పుడే మొదలైనది. సర్వధార్త రాష్ట్ర సామూహిక మరణ సుముహూర్తముకు ఎదురు చూచుచున్నాడను. నా ఆశ అడి ఆశ కాదు సుయోధరా. మేనమామయ్యని అయినను తలపక్క అకలంక కీర్తి సంభూషితుడవు నా తండ్రి గాంధార రూపాలు. ఆయనతో పాటు మా నోర్పురు సోదరులను చెరననెట్టి పూటకు పిడికెడు మెతుకులు పెట్టి జీవముల కుందబెట్టి మారణ హోమమునకు సమకట్టి అందరి ప్రాణములు పోగొట్టిన మీ దురాగతములకు తగిన పరాభవము చేకు కడియ చేరువయైన ఇది. నాడు నీ తీరునకు 100 ప్రాణములు బలి అయినవి. వారందరూ సమకూర్చిన పిడికెడు మెతుకులే నా సూపర్. వారందరూ సమకూర్చిన పిడికెడు మెతుకులే నా బ్రతుకు నిడినయవి. ఈ బ్రతుకును బాగు చేయుట కనుకంటివేమో కల్లా. ఈ శకుని నీ కంఠసరమున నక్కి ఉన్న మిన్నాగు. ఈ గాంధారసుతుడు నీ హితుడని భ్రమపడితేవేమో తప్పు. ఈ గాంధారసుతుడు నీ హితుడు కాదు. వీడు నీ ఉత్తరీయమున దాగి నీ కుత్తుక నీకో యుప్పదునైన కత్తి. ఈ మేనమామని క్షేమ మారసి నీ చెంత చేరెనని భావించితివేమో తప్పు. ఈ మేన ప్రాణములు నిలిచినయది నీతో సహా నీ ధార్తరాష్ట్ర సంతతి ఆయువులను వలచుటకే. నాడు నీ మూర్ఖత్వమునకు బలి అయిన 9 ప్రాణములు ఈనాడు మీ 9 ప్రాణములను అభిలషించియే. సూపర్ సూపర్ సార్. అసలు ఆనాటి పాండవ వనవాసంలోని శకునికి మాకు గుర్తొచ్చాడు. అంటే అప్పుడు భీష్ముడు ఎంటర్ అవుతాడు. శకుని, నీ దగ్గర ఇంత లోపల పెడుతున్నావు అంటే, కాదు పితామహ, ఈ శకుని ఆంతర్యము మీకు తెలియనిది కాదు. ఈ ఆరని అగ్ని జ్వలనము ఆగని ఝంఝామారుతము గుండె పొరలందు మిన్నాగు కుమ్ముచుండే అగ్నిగుండమై తను వెళ్ళ అదరుచుండే భర్తరాష్ట్రుల అంతుకై తపన రేగే అట్టి శుభకాలం ఎప్పుడో ఆర్యపుత్ర అని భీష్ముడితో చెప్తాడు. అంటే భీష్ముడు ఆయనకు చెప్తాడు. అప్పుడు ఈయన భీష్ముడు విజృంభించితే ఇంకా పాండవులకు విజయం చేయకూడదు అంటాడు. అవును, నీవు ప్రళయకాల మధ్యందిన మార్తాండ మండలాయమాన సౌర్యధరుడవై విజృంభించిన ఇక పాండవుల దరి చేరుటకు జయలక్ష్మికి ధైర్యమున్నయదా? సదా ముకుంద పాదారవింద మరంద పానానంద మిలిందాయ మానసుత ధర్మదుడు ఈ ధర నేలగలడా అని శకుని డైలాగ్స్ ఇవి. అటు తర్వాత నాటకాల్లో నారాయణ సూరి అన్నమయ్య తండ్రి క్యారెక్టర్ అప్పటికొచ్చేటప్పుడు ఈ మండలికి మళ్ళీ మారిపోతుంది. అక్కడ ఏమవుతుందంటే ఈ క్యారెక్టర్స్ అన్ని ఆ నాటకంలో కాదు. ఇప్పుడు ఇది భీష్మ నాటకంలో దాసరాజు శకుని. ఇప్పుడు అన్నమయ్య నాటకం. అన్నమయ్య తండ్రి క్యారెక్టర్ నారాయణ సూరి. లక్కమాంబ నా భార్య లక్కమాంబ, ఆమె తిరుపతి ఆమె యశోద. ఆమెకు డైలాగ్ ఎట్టుందంటే, నాకు స్టార్టింగ్ బ్రాహ్మణ్స్ కదా, మనకు లేక లేక కొడుకు పుట్టినాడని ఆమె చెప్తుంది. అవును దేవి, అపుత్రస్య గతిర్నాస్తి అన్నట్లు పున్నామ నరకము నుండి రక్షించే పుత్రుడు లేని జీవితం నిరర్థకం కదా. అట్టి వారికి పుణ్యలోకాలు లభించవనే ఆర్యోక్తి. అలాంటి మనకు శ్రీ వెంకటేశ్వర స్వామి వరప్రసాదము చేత మోక్షదాయకుడుగు అన్నమయ్య జన్మించినాడు. ఏమిచ్చి మనం ఆ భగవంతుని రుణము తీర్చుకోగలము దేవి? ఇవి
మన మాండలికం ఎట్లా అంటే ఒక క్యారెక్టర్ను లీనమైనప్పుడు ఆ భాష ఆ సాహిత్యం వంటి మన క్యారెక్టర్ మారుతూ ఉంటాయి. ఎందుకంటే నేనైనా కింద రిహార్సల్స్ ఎందుకు చాలా భయం, ఎందుకంటే ఒక క్యారెక్టర్ ఒక డైరెక్టర్ ఒక క్యారెక్టర్ మన చేతికి ఇచ్చినప్పుడు ఆ క్యారెక్టర్ను మనం న్యాయం చేయాలని మన తపన ఉండాలి ప్రతి క్యారెక్టర్స్కు. ఆ ఇచ్చిన దాన్ని ఆయన చెప్పిన దానికన్నా మన భావం అర్థం చేసుకొని ఏ విధంగా చేయాలనేదే ఉన్నప్పుడే నటుడు ముందుకు పోయి రాణించగలడు. అలానే నేను ఆ భావంతోనే ఆ సాహిత్యాన్ని కరెక్ట్గా పలుకుతూ ఆ యొక్క స్వభావాన్ని క్యారెక్టర్ స్వభావాన్ని అర్థం చేసుకుంటూ ఆ స్టేజ్ మీదకి పోయినప్పుడు కళామ తల్లి నాకు ఇచ్చిన వరం ఏమంటే స్టేజీ మీద పోయినప్పుడు ఆ కళామ తల్లి నాతోనే ఆడిస్తూ ఉంటుంది. నేను చేసే ప్రయత్నం చేస్తా కానీ అది ఆ లీనమైనప్పుడు ఆ క్యారెక్టర్ లీనమైనప్పుడు అవే వస్తూ ఉంటాయి. ఆ క్యారెక్టర్ బట్టి మనం చేస్తూ ఉంటే నాకు దేవుడు ఇచ్చిన వరం కళామ తల్లి పెద్దల ఆశీర్వాదం. డైరెక్షన్లో ఒకటి వస్తుంది సార్. అలాగే మీ దర్శకత్వంలో శ్రీ చౌడేశ్వరి వైభవం నాటకాన్ని మొదలుపెట్టారు. అందులో నేను కూడా ఒక చిన్న క్యారెక్టర్ చేస్తున్నాను. ఇచ్చాను. ఆ నాటకం గురించి మా ప్రేక్షకులు ఎందుకంటే శ్రీ చౌడేశ్వరి వైభవము అనే పద్య నాటకాన్ని రచయిత పల్లేటి కులశేఖర్ గారు దురదృష్టవశాత్తు ఇటీవలనే ఆయన మరణించాడు. నాటకాన్ని ఆయన చేత రాయించాను. ఎందుకంటే మన బనగానపల్లె నందవరం చౌడేశ్వరి అమ్మవారి జీవిత చరిత్ర ప్రతి ఒక్కరికి తెలియాలనే ఉద్దేశంతో ఆ చరిత్ర రాయించడం జరిగింది. ఆ చరిత్ర ఎందుకో మధ్యలో బ్రేక్ అవుతూ ఉంది. కరోనా స్టార్టింగ్ నుంచి నాటకాన్ని చేస్తున్నాను కానీ ఎందుకో పెండింగ్ పడుతూ ఉంది. ఇప్పుడు మళ్ళీ మొదలు పెడుతున్నాను. ఇప్పుడైతే ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తిగా నాటకాన్ని సవ్యంగా కొనసాగిస్తాను. నాకు ఆ ధైర్యం ఉంది. నాటకంలో మంచి క్యారెక్టర్స్, అమ్మవారి జీవిత చరిత్ర, అందులో మంచి నాటకము, పురాణానుబంధ నాటకమే. అది మంచి నాటకము. ఎందుకంటే దాంట్లో మంచి క్యారెక్టర్స్ ఉన్నాయి. త్వరలోనే మేము ముందుకు తీసుకొస్తాను నేను నాటకాన్ని. అలాగే సార్, ఈ రంగం అయిపోయింది, జానపద కళారంగం. దీనిపైన మీరు ఎన్ని ప్రదర్శనలు ఇచ్చారు? జానపద కళా రంగానికి వస్తే నాటకంలో ఫస్ట్ అడుగుపెట్టేది నాటక రంగంలో అయినా కానీ ఎందుకో నాకు సినిమా పాటలు, చాలామంది సినిమా పాటల మీద మక్కువతో పోతూ ఉన్నారు. నాకు అనిపించింది ఏమంటే అందరూ వాళ్ళు పాడిన పాట సినిమా పాట మనం పాడేది. జానపద రంగం అట్లా కాదు కదా. జానపదానికి ఒక స్వేచ్ఛ ఉంది. ఏ విధంగా అయినా పాడొచ్చు, మంచి భావాలతో పాడొచ్చు, సేకరించవచ్చు. జానపదాన్ని మనం ఎంకరేజ్ చేయాలా, జానపదాన్ని తీసుకోవాలనే ఉద్దేశంతో ఆనాడు కే మునయ్య గారు బాగా ఫామ్లో ఉండి బాగా పాడుతూ ఉన్నాడు. కానీ నేను నేర్చుకోవాలనే తపనతో మొన్న ఇంటి దగ్గరికి పోయేవాళ్ళని ప్రొద్దుటూరులో ఉన్నప్పుడు. రోజు ఆయన స్కూల్కి పోయేటప్పుడు ఆ గౌడ్ సర్కిల్కి ఎర్రగొట్ల గౌడ్ సర్కిల్ నడుచుకుంటూ పోయేవాడు. నేను ఇంటికాడి కాపలా ఉండే ఆయన పెట్టి వెనకమ్మడి పోతూ ఉన్నాయి. కానీ ఏం చెప్పేవాడు కదా నాకు. అంటే ఆయన స్వభావం అంటే ఇది చెప్తే వచ్చేది కాదు, నువ్వు చూసి నేర్చుకోవాలని. అంటే ఈ కళలు అనేది చెప్తే నేర్చుకునేది కాదు, దాన్ని చూసి మన స్వభావాన్ని అర్థం చేసుకొని పాడాలి. ఆ ఉద్దేశంతో ఆయన ఉండొచ్చు నాకు అనిపించింది. తర్వాత ఆ పాడే విధానం ఎట్లా అంటే నేను అవగాహన చేసుకున్నా. ఈ పదాన్ని ఎలా పలకాలా, పై స్థాయిలో పలకాలా, ఈ పదాన్ని కింది స్థాయిలో పలకాలనే ఉద్దేశంతో ఆలోచన చేసుకొని ఆ స్వభావంతో ఆయన కొంచెం పాడుతూ ఉన్నాడు. చలపతిరావు గారు అప్పుడు చలపతిరావు హైదరాబాదు, ఆయన కూడా మంచి సాంగ్స్ పాడుతూ ఉన్నాయి. ఇవన్నీ విని జానపద రంగంలో ఎంచుకొని, జానపద రంగంలో కాంపిటీషన్స్ అప్పుడు ఎక్కువ బాగా జరిగేటివి. ఆ కాంపిటీషన్స్లో నేను 1992లోనే ఉత్తమ జానపద గాయకుడు తీసుకోవడం జరిగింది, జానపదం పాట పాడి. ఎందుకంటే అప్పుడు నాకు అనిపించేది, ఓహో నేను పాడే పాట బాగుంటేనే కదా నాకు ప్రైజ్ ఇచ్చారు, ఒక అవార్డు ఇచ్చారు, లేకుంటే నాకు ఎవరు ఇస్తారనే ఉద్దేశంతో ఇంకా కొంచెం ఉత్సాహంతో ముందుకు పోవడం జరిగింది. మంచి పాటలు పాడడం జరిగింది, ఎంతమందినో ఎంకరేజ్ చేయడం జరిగింది. మరి జానపద పాటలు అంటే ఎట్లా పాడాలంటే, జానపదాన్ని కూడా కొన్ని పాటలు ఉన్నాయి, దూరదర్శన్లో పాడాను. జాజిరి 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 మళ్ళీ జారు పైట జారెను మళ్ళీ అందంగున్న మరదల పిల్ల అంతా జోరు ఎందమ్మి. జాజిరి 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 మళ్ళీ జారు పైట జారెను మళ్ళీ అందంగున్న మరదల పిల్ల అంతా జోరు ఎందమ్మి. అడుగులోన అడుగేస్తుంటే అందాలన్నీ సిందేస్తున్నాయి, అడుగులోన అడుగేస్తుంటే అందాలన్నీ సిందేస్తున్నాయి. కోరసూపులు చూస్తూ ఉంటే కోటి కళ్ళు నీపైనున్నాయి. గుంతల్లకిడి గుమ్మ నా సంబారాల సుఖ, గుంతల్లకిడి గుమ్మ నా సంబారాల సుఖ. జాజిరి 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 మళ్ళీ జారు పైట జారెను మళ్ళీ అందంగున్న మరదల పిల్ల అంతా జోరు ఎందమ్మి, అంతా జోరు ఎందమ్మి, అంతా జోరు ఎందమ్మి. ఈ పాట చాలా పాపులర్ ఆనాడు. అలాగే ఇంకా కొన్ని పాటలు అద్భుతంగా. జమ్మల మడుగు మీద కూడా ఒక పాట పాడారు సార్. అది జమ్మల మడుగు మీద అది నా సేకరణలో చేసి పాడింది. ఆ పాట ఎట్లా అంటే, నా రాజని మలపండ
నా ఒప్పరాల కుప్ప నా రాణి ముద్దుల గుమ్మ బల సక్కనైన పిల్ల జమ్మల మడుగు తీరనాళ్ళో జలసాగ తిరుగుదాము జాము జాముకు ఇద్దరాము ఆటలాడుకుందాము పిల్ల జాము జాముకు ఇద్దరాము ఆటలాడుకుందాము నా రాజనిమల పండ నా ఒప్పరాల కుప్ప నా రాణి ముద్దుల గుమ్మ బల సక్కనైన పిల్ల లవ్లాకు కమ్మలు తెస్తా ముక్కులోకి ముక్కెర తెస్తా లవ్లాకు కమ్మలు తెస్తా ముక్కులోకి ముక్కెర తెస్తా సోకులన్నీ చేసుకొని శనికాడికి రాయే పిల్ల నా రాజనిమల పండ నా ఒప్పరాల కుప్ప నా రాణి ముద్దుల గుమ్మ బల సక్కనైన పిల్ల. ఇది జమ్మలమూడి విందు పాట నా వాణిలో నేను సొంతంగా పాడినటువంటి పాట. ఇప్పటి వరకు ఎన్ని పాటలు పాడారు సార్ జానపదాలు? ఇప్పటి వరకు చాలా చెప్పలేము, దండిగా పాడాను. ఎందుకంటే జానపదం స్వేచ్ఛ ఉంది కాబట్టి ఎన్నెన్నో పాడతా. అందులో ఈ మన వరినాట్లో పోస్తూ ఒక లేడీ ఎంట్రకాయ గడిచిందని ఒక పాట ఉంది. ఓరి మొగుడా ఒయ్యారి మొగుడా నా ఏలు పడ్డ పాటు చూడు ఓరి మొగుడా ఓరి మొగుడా ఒయ్యారి మొగుడా నా ఏలు పడ్డ పాటు చూడు ఓరి మొగుడా ఓరి మొగుడా ఒయ్యారి మొగుడా ఓరి మొగుడా ఒయ్యారి మొగుడా ఓరి మొగుడా ఒయ్యారి మొగుడా నా ఏలు పడ్డ పాటు చూడు ఓరి మొగుడా ఆ వల్లూరి మల్లల్లో ఓరి మొగుడా నే ఓరి నాట్లకెళితే నువ్వు ఓరి మొగుడా నాకెండ్ర గిత్త గరిసింది ఓరి మగడా ఆడాడ గరసలేదు ఓరి మొగుడా ఆడాడ గరసలేదు ఓరి మొగుడా నాకు గెలుపు గాడగరిసింది ఓరి మొగుడా ఓరి మొగుడా ఒయ్యారి మొగుడా నా ఏలు పడ్డ పాటు చూడు ఓరి మొగుడా ఓరి మొగుడా ఒయ్యారి మొగుడా నా ఏలు పడ్డ పాటు చూడు ఓరి మొగుడా. ఇవి జానపదాల్లో. ఎందుకంటే జానపదాల్లో పై స్థాయి, ఎందుకంటే ప్రేక్షకులకు ఒక గుండెలను వాళ్ళ హృదయాల్లో తాకాలంటే ఆ అభినయాన్ని ఆ పాట పాడే విధానం కూడా కరెక్ట్గా పలుకుతేనే జానపదంలో వాళ్ళు ఆస్వాదిస్తారు పాట. ఇప్పటికి ఎన్ని ప్రదర్శనలు ఇచ్చింటారు సార్? ప్రదర్శనలు చాలా ఇచ్చాను. ప్రదర్శనలు రాష్ట్రంలో కర్ణాటక, తమిళనాడు పోయి చెప్పలేడు. ఇప్పుడు ఏంటి పిల్లల పాటు జడ్జిగా పోతున్నాను, పిల్లలకు డ్యాన్స్ చేస్తున్నాను, వాళ్ళ పోటీ జడ్జిమెంట్ కూడా ఇప్పుడు రీసెంట్ చేస్తున్నాను. నిన్న కూడా మానస కళా సాంస్కృతిక సమాజం వాళ్ళు జడ్జిమెంట్ కూడా చేశాను. అట్లా ఈ మధ్య పోతున్నారు. మీకు బళ్ళారి నుంచి కళాభూషణ్ అవార్డు కూడా ఈ మధ్య ఇచ్చారు. అవార్డు అందుకునే సందర్భంలో మీ అనుభవం ఏ విధంగా? ఎందుకంటే బళ్ళారి కల్చరల్ యాక్టివిటీస్ అసోసియేషన్ వారి సంస్థ 73 రిజిస్టర్డ్ సంస్థ. అది ఇప్పుడు 52వ వార్షికోత్సవం చేశారు. బయోడేటా పంపమని చెప్పారు. నన్ను విని కంపం పాంప్లెట్ గారంటే పొద్దుటూరులో మంచి కళాకారుడు, ఆయన బయోడేటా కావాలంటే నేను పంపించాను. బయోడేటా పంపిస్తే వాళ్ళు 50 మెంబర్స్ కమిటీ, మొత్తం మెంబర్స్ వాళ్ళు 50 మంది అయితే వాళ్ళు 50 మంది చూసి నన్ను సెలెక్ట్ చేశారు. ఒక 3 days ముందు నాకు ఫోన్ చేసి చెప్పారు, సార్ మిమ్మల్ని సెలెక్షన్ చేశారు, మీకు కళాభూషణ్ అవార్డు ఇస్తున్నాం సార్, మీరు రావాలంటే తప్పకుండా సార్ ఈ నేషనల్ అవార్డు ఇస్తున్నామని చెప్పి. తప్పకుండా ఇంకా సంతోషం కదా మనకు నేషనల్ అవార్డు తీసుకోండి. ఎందుకంటే ఎన్ని ఏళ్ళ చేసిన కృషికి అందులో పెద్దల ఆశీర్వాదం. అంటే నేను కళారంగంలో ఉన్నా అంటే కళామ తల్లి ఆశీర్వాదం. ఇందులో నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చినా అంటే ఇది నా గొప్పతనం కాదు, పెద్దల ఆశీర్వాదం. ఎంతమందో దీనికి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఎంతమందో నాకు కొన్ని విషయాలు చెప్పిన వాళ్ళు ఉన్నారు, ఎన్నో విధాలుగా నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఉన్నారు, నన్ను ఆశీర్వదించిన పెద్దలు ఉన్నారు. అలాగే మన కడప సవేర్ ఆర్ట్స్ ఆళ్ళూరి వెంకటయ్య గారు, వాళ్ళ సంస్థలో పెద్ద సంస్థ స్టేట్లోనే, అలాంటి సంస్థ నన్ను ఎంకరేజ్ చేసి నాటకాల్లో చేసడానికి మంచి అవకాశాలు కల్పించినారు. వీళ్ళు కళాభూషణ్ అవార్డు ఇచ్చి బళ్ళారిలో ఆ రోజు ఆ అవార్డు తీసుకున్నప్పుడు ఎంతో ఆనందంతో అవార్డు తీసుకోవడం. ఇది సెప్టెంబర్ 15వ తేదీ ఇచ్చారు నాకు అవార్డు. రీసెంట్గా అవార్డు తీసుకోవడం జరిగింది. అవార్డు తీసుకునే ఆనందం అంతా ఎంత చెప్పేది కాదు. ఎందుకంటే అదంతా అవార్డు అది ఎంత ప్రజలదే, నాది కాదు అవార్డు అది. ఎందుకంటే అంతమంది మహానుభావులకు, కళాకారులకు అటువంటి సన్మానాలు అవార్డులే సార్ ఉండొచ్చు, కానీ అవి వచ్చినాయని మనకేమంత ఇదేం కాదు. కానీ అదంతా మన వెనకపక్క చాలామంది మన బ్యాక్గ్రౌండ్లో ఎంతోమంది ఆశీర్వదించిన పెద్దలు కానీ, మనం ప్రోత్సహించిన వాళ్ళు కానీ, పాడే విధానం చెప్పిన వాళ్ళు కానీ, ఇలా చేయాలని చెప్పిన వాళ్ళంతా ప్రోత్సాహంతోనే. కానీ మనం మచ్చుకు దాన్ని దేవుడిచ్చిన వాయిస్ గొంతు ఉంది కాబట్టి దాన్ని వినిపిస్తున్నాము. అవార్డు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మీకేనా సార్ మన ప్రొద్దుటూరు నుంచి ఇంకా ఎవరికన్నా వచ్చిందే? ప్రొద్దుటూరులో మొత్తం వాళ్ళు బళ్ళారి వాళ్ళు 4 ఇచ్చారు. ఒకటి నీలం బాలగంగాధర్ తిలక్ ఇచ్చారు.
అంటే కళాభూషణ్ కాదు, వాళ్ళకి వేరే ఇచ్చారు, నాకు ఇచ్చారు కళాభూషణ్. ఇంకొక తవ్వ వెంకటయ్య అని కాజీపేటలో ఉన్నాడు, ఆయనకి ఇచ్చారు. ఇంకొక బొల్లు రామ్మోహన్ అని పూర్మామిల్ల, వీళ్ళ నలుగురికి అవార్డ్స్ ఇచ్చారు పొద్దుటూరు నుంచి. సార్ అలాగే మీరు సురభి నాటకోత్సవాల్లో కూడా వేశారా? సురభిలో కూడా పాల్గొన్నాను, సురభి వాళ్ళతో కూడా చేశాను. అయితే మన క్యారెక్టర్ నేను ఏం చేస్తా అంటే నాటకాల్లో నాకు పెద్ద క్యారెక్టర్ కావాలని నేను అడిగేవాడిని కాదు. డైరెక్టర్ నా ఆహార్యానికి ఇది సరిపోతుంది, నువ్వు ఏం చేయగలవని ఆ క్యారెక్టర్ చిన్న క్యారెక్టర్ కానీ ఆ చిన్న క్యారెక్టర్ కూడా ఇప్పుడు ఎట్లా అంటే ఇంత పెద్ద క్యారెక్టర్ చేసి మనం మెప్పు పొందాలని కాదు, చిన్న క్యారెక్టర్తోనే మనం మెప్పు పొందుతాం. ఉదాహరణకు మహాజ్ఞాని మార్కండేయ అనే నాటకంలో యమభటుడి క్యారెక్టర్ నాకు డైరెక్టర్ ఇచ్చాడు. ఫస్ట్ ఆ డైలాగ్ ఏం చెప్పాడంటే, ఇద్దరు ఉంటాం అన్నమాట యమభటులుగా. ఈయనకు మన మార్కండేయ ప్రాణాలు తీసుకుపోయేదానికి వస్తాం యమభటులు, యవపాశం తీసుకొని. అది ఏం చెప్పాలంటే ఎంత రాక్షసులైనా కొంచెం జాలి దయ అని పిల్లవాడు కదా. నేను చంద్రుడి క్యారెక్టర్, ఒరే మహాచండ పాపమురా అనాల. వాడేమంటాడు, అది కాదురా పాపమో పుణ్యమో మనకెందుకు, యమధర్మరాజులోడు చెప్పినప్పుడు చేయడం మనం తని ముందు ప్రాణాలు తీసుకుందాం అంటాడు. అది కాదురా శివుని ఏడుకొని వాడిని పానం తీయాలంటే మనసు జీవలాడుతుంది పాపమురా అనేది. ఈ డైలాగ్ చెప్పాలంటే చిన్న డైలాగ్స్, కానీ ఆ చిన్న డైలాగ్స్తో మన పేరు సంపాదించాలని మనకు లోపల కలగాల. ఆ డైలాగ్ డైరెక్టర్ చెప్తాడు, ఈ విధంగా పలకాల ఈ డైలాగ్ అంటాడు. కానీ డైరెక్టర్ చెప్పింది ఒక రకము, దాన్ని ఇంకా 10 మనం చేయాలంటే ఏం చేయాలా అనేది మన మనసులో కలగాల. అప్పుడు స్టేజ్ పై తీసుకుంటానే ఇది ఉంటుంది కదా, పట్టుకొని యమపాశం చేతిలో ఉంటుంది, ఇది ఉంటుంది, దీనంగా మొహం పెట్టాలి. అప్పుడు ఒరే మహాచండ పాపమురా అంట. అంటే ఈ డైలాగులు వినేదానికి మా యాక్టర్సే అందరూ వచ్చి చూసేవాళ్ళు నిలబడి. అదిగా వాడు మళ్ళీ ఏమంటాడు, పాపమో పుణ్యమో మనకెందుకురా, యమధర్మరాజులో చెప్పిన పని చేయడం మనం చెప్పి అంటాడు. అప్పుడేమంటా అంటే, అది కాదురా శివుని ఏడుకొనే వారి బాణం తీయాలంటే మనసు శివలాడుతోందిరా పాపమురా అంటాడు. అలా ఇది ఈ డైలాగు అమితమైన పేరు. ఈ డైలాగ్స్ కోసం మా క్యారెక్టర్ మా నాటకంలో వేసే వాళ్ళే నా కోసం ఎదురు చూస్తుంటారు. డైలాగ్ కోసం ఆ వాయిస్ అద్భుతంగా పేలుతుంది, ఆ వాయిస్ మంచి వాయిస్. ఆ మైక్లో వచ్చేటప్పటికి బోల్డ్ వాయిస్ వస్తుంది, ఆ వినాలా అనేది నా కోసం వెయిట్ చేసేవాళ్ళు. ఎందుకంటే డైరెక్టర్ కూడా ఎంతో సంతోషపడేవాడు. ఈ డైలాగ్ చిన్న డైలాగు నేను ఇచ్చిన క్యారెక్టర్ను ఇంత బోల్డ్ చేసినాడని నన్ను ఎంతో మెచ్చుకునేవాడు డైరెక్టర్గా. అలాగే ప్రతి క్యారెక్టర్ని అలా చేయడం, ఎందుకంటే పెద్ద క్యారెక్టర్ ఇవ్వచ్చు, చిన్న క్యారెక్టర్. రీసెంట్గా శకుని క్యారెక్టర్ కూడా కొత్తగా చేయడం జరిగింది, భయపడ్డాను. శకుని క్యారెక్టర్ ఆ భాష పలకాలంటే కష్టం ఉంది, కానీ ఆయన చెప్పాడంటే నువ్వు చేస్తావు, నువ్వు చేయగలవు అని ధైర్యం ఇచ్చినప్పుడు కానీ దాన్ని ఆ స్వభావాన్ని తీసుకొని చాలా జాగ్రత్తగా చేయడం జరిగింది. మహబూబ్నగర్లో మంచి పేరు రావడం జరిగింది. దాసరాజు కూడా చాలా మంచి పేరు వచ్చింది మహబూబ్నగర్లో. నారాయణ స్వామి కూడా సత్యహరిశ్చంద్ర పాత్ర కూడా వేసినట్టు. సత్యహరిశ్చంద్ర నేను అలాంటి పాత్రల జోలికి పోను, ఎందుకంటే కృష్ణుడు కానీ భీముడు ఇట్లాంటి పోను. నాకు తగిన క్యారెక్టర్స్ అయితే నేను తీసుకుంటాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఉండొచ్చు, కృష్ణుడు వేయాలని నాకు ఉండొచ్చు, కానీ కృష్ణుడు వేయడము అది మనం ఆలోచన చేసుకోవాలి, ఈ క్యారెక్టర్ మనం చేయగలమా చేస్తామని. ఊరికి చాలామంది ఏం చేస్తారంటే కృష్ణుడిని భీముని అంటాడు అదంటాడు, కానీ కొన్ని మాయల పకీర్ డైలాగులు కూడా నేర్చుకున్నాను. మాయల పకీర్ డైలాగ్ ఎట్లా అంటే, ఇక పకీరు నిద్రించగల మంత్ర సామర్థ్యం ఎవరికీ లేదు, సమస్త భూత ప్రేతములు మస్తకముల వంచి నా ఆజ్ఞలను పాలించవలసినది. భూచర జలచర ఉభయచర జీవులకు సైతము అధినేతను నేనే. అన్ని సిద్ధులు నావే, అన్ని నిధులు నావే, ఈ ధరావలయములోని సకల సంపదలు నేనే కైవసము చేసుకుందును. అందిన అందాల భామల నందరిని డెందమానందము పొందున్నట్లుగా బిగి కౌగిళ్ళలో బిగించి బిగించి మర్రు మల్లెల మాదిరిగా నలిపి నలిపి ఈ స్వర్గ సుఖాలన్నింటినీ కొల్లగొట్టేది. ఇది మాయల పకీర్ అంటే ఆ క్యారెక్టర్లో పోయినప్పుడు ఆ డైలాగ్స్ అలా చెప్తే బాగుంటుంది. జానపద రంగానికి దీనికి చాలా తేడా. మీరు 2 రంగాల్లో కూడా బిరుదులు అందుకున్నారు. అది అమ్మవారి ఆశీర్వాదము, దేవుడిచ్చిన గిఫ్ట్. ఆ వాయిస్ ఇవ్వడం కూడా. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు సార్ ఈ 2 రంగాలలో మీరు? ఈ 2 రంగాల్లో 1982, నేను పుట్టింది 1962 అయితే 1982 1/7/1982 సంవత్సరంలో ఫస్ట్ తొలి ఏకాదశి రోజు స్టేజ్ పైన అడుగు పెట్టడం జరిగింది. ఆ
స్టేజ్ పైన అడుగుపెట్టిన వేళ విశేషమేమో కానీ వెనుతిరిగి చూడకుండా నన్ను ప్రోత్సహించడం కానీ నేను ముందుకు పోవడం కానీ జరుగుతుంది. ఈరోజు కూడా మీరు మీ సంఘ సేవ వాళ్ళు నన్ను వచ్చి ఇంట్రొడ్యూస్ చేస్తానంటే ఆ కలాం తల్లి ప్రోత్సాహము. ఎందుకంటే మీ ఛానల్స్ వారి ఆశీర్వాదం కూడా కావాలి. ఎందుకంటే మీరు లేదు మేము లేదు. ఎందుకంటే మేము ఎంత కష్టపడి కూడా ఇప్పుడు నేను ఒకటే చెప్తాను, ఒక పాట కచేరీలో పాటలు పాడుతూ ఉంటాం, జానపదాలు కానీ ఇంకోటి కానీ, అక్కడ సౌండ్ సిస్టమ్ బాగలేకపోతే నువ్వు ఎంత పాడినా కానీ ఏం ప్రేక్షకులు. ఫస్ట్ మనం సౌండ్ సిస్టమ్ను వారిని ఎంకరేజ్ చేసుకోవాలా. సౌండ్ సిస్టమ్ మన గుండెకాయ లాంటిది. సౌండ్ సిస్టమ్ ఉంటేనే నువ్వు పాడే వాయిస్ కానీ నువ్వు పాడే మాట్లాడే మాట కానీ అవుట్పుట్ బాగుపోతుంది. ఫస్ట్ మనం సౌండ్ సిస్టానికి నమస్కారం చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు నేను బయటికి పోవాలంటే మీ ఛానల్ వాళ్ళు ఉంటేనే ఎలక్ట్రానిక్ కానీ ప్రింట్ మీడియా వీళ్ళు లేకపోతే మనది ఏమీ లేదు. అందువల్ల ప్రతి ఒక్కరికి ఎందుకంటే ప్రతి ఒక్కరికి నమస్సు కళా నమస్సు తెలుపుకుంటూనే ఉంటాను. మీ చౌడేశ్వరి ఆర్ట్స్ అసోసియేషన్ సంస్థ స్థాపించి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది? ఎంతమందికి మీరు సన్మానం చేశారు? శ్రీ చౌడేశ్వరి ఆర్ట్స్ అసోసియేషన్ కళా సంస్థ. ఎందుకంటే నేను ఈ కళా సేవలో చేస్తున్న కృషిని ఎంతమందో కళాకారులు నిరుత్సాహపడుతూ ఉంటారు. ఇంత మేము కష్టపడినా కూడా మాకు ఫలితం లేదు అని చాలా నేను విన్నాను. అలాంటప్పుడు ఇలా ఉండకూడదని 2014వ సంవత్సరము శ్రీ చౌడేశ్వరి ఆర్ట్స్ అసోసియేషన్ కళా సంస్థ స్థాపించడం జరిగింది. ఆ స్థాపించిన తర్వాత ప్రతి సంవత్సరం 5 మందికి కళారత్న అవార్డ్స్ ఇస్తున్నాను. ఎందుకంటే అవార్డ్స్ ఇచ్చే వ్యక్తితో నేను ₹1 తీసుకోను. మా సంస్థలో మీ దగ్గర టాలెంట్ ఉంటే నేనే ఫోన్ చేసి పిలిచి అవార్డు ఇస్తున్నాను. ఇప్పటికీ 9 వార్షికోత్సవాలు చేయడం జరిగింది. ఈ 9 వార్షికోత్సవాలకు గాను 45 మందికి కళారత్న అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. వివిధ రంగాల్లో కళాసేవ కానీ, నాటక రంగంలో కానీ, జానపద రంగంలో కానీ వివిధ రంగాల్లో ఉన్నటువంటి వారికి 45 మందికి ఈ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఇంకా 10వ వార్షికోత్సవం కూడా చేస్తాను. అప్పుడు కూడా ఒక 5 మందికి ఇస్తాను. చేసుకుంటూ కళామ తల్లి ఆశీర్వాదంతో ఇంకా ముందుకు పోవాలని సంస్థ ద్వారా ఇంకా మంచి మంచి కార్యక్రమాలు కూడా చేయాలని, శ్రీ చౌడేశ్వరి వైభవం పద్య నాటకానికి ప్రదర్శించాలని నేను అనుకుంటున్నాను. మీ అందరి సహకారం ఉంటే ఇంకా ఎంతో ముందుకు పోగలనని మరీ నేను కోరుకుంటున్నాను. అలాగే సార్, ఇప్పుడు మీ కుటుంబ నేపథ్యం గురించి. ఓకే, నేను ఈ కళారంగంలో కొనసాగుతూ నా జీవన రంగంలో ముందుకు పోతూ ఉన్నప్పుడు 1984వ సంవత్సరము డిసెంబర్ 14/12 1984వ సంవత్సరము మా వివాహం జరిగింది. నా భార్య శివలక్ష్మి, నా మేనత కూతురు. ఈమె మా ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచి ఈ కళారంగంలో నాకెంతో మంచి పేరు రావడం జరిగింది. ఈ కళారంగంలో ఈ స్థాయికి రావడం ఏమంటే ఏమీ లేదు, నేను లేను. ఈమె సహాయ సహకారాలు కానీ ఏదైనా ఎక్కడికైనా పోయినా కూడా వచ్చినా కూడా ఓర్పు, మనం ఎక్కడ పోయినా కూడా మనకు బాగా ఆమె ఎంకరేజ్ చేయడం కానీ ఈ కళారంగం. ఆమె కూడా నా ప్రోగ్రామ్స్గా అప్పుడప్పుడు వచ్చి కూర్చొని చూసేది. ఎందుకంటే నేను పైన స్టేజ్ పోయినట్టే ఆమె ప్రేక్షకులలో కూర్చొని వినేది. నేనేదో యాంకరింగ్ చేసి నేను డైలాగులు చెప్తా ఉంటే కొన్ని డైలాగులు ఎందుకంటే నేను కంటిన్యూ చెప్పకుండా మధ్యలో బ్రేక్ వేస్తాంట. ఎందుకంటే ప్రేక్షకుడు నా కోసం ఎదురు చూడాలా, నా డైలాగ్ కోసం ఎదురు చూడాలని బ్రేక్ వేస్తా. అప్పుడు కింద ప్రేక్షకులు అంటే చెప్పురా తొందరగా అని అనుకునే వాళ్ళంట. ఆమె చెప్తా ఉంటుంది నాకు. ఎందుకంటే ప్రేక్షకులు వినేది మనకు తెలియదు కదా, కింద కూర్చున్నాయి ప్రేక్షకులలో. అలాగా ఎంతో కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. నాకు 4 పిల్లలు, 3 కూతుర్లు, 2కి వివాహం అయింది. పెద్ద పాప చిన్న పాపకు, 3వవాడు అబ్బాయి, 4వది అమ్మాయి. అయితే రీసెంట్గా 9వ వార్షికోత్సవం జరుపుతున్నాను. 28/4/2024వ సంవత్సరంలో. ఆ రోజు 9వ వార్షికోత్సవం జరుగుతున్నప్పుడు మా అబ్బాయి కడపకు పోయినాడు ఆదివారం రోజు 2 వీలర్లో. రిటర్న్లో వచ్చేటప్పుడు మన ఎయిర్పోర్ట్ దాటిన తర్వాత తోళ్ళగంగనపల్లి దగ్గర సిమెంట్ ట్యాంకర్ కొట్టి స్పాట్లోనే డెడ్ చనిపోవడం జరిగింది. అప్పటికి నేను ప్రోగ్రాము చేస్తూ ఉన్నాడు, ఇంకా సన్మానాలు కూడా స్టార్ట్ చేయలేదు. 8 గంటలకు నాకు విషయం తెలిస్తే మరి ప్రోగ్రాం వలన అందరినీ ఈ విషయం వల్ల మన కళాకారులను కానీ ప్రేక్షకులను కానీ ఇబ్బంది పెట్టకూడదు, అందరూ సంతోషంగా ఉన్నప్పుడు మన బాధ నాలోనే ఉండాలనే ఉద్దేశంతో ఈ విషయం ఎవరికి చెప్పకుండా నేను నాలో కుమిలిపోతూ గొంతు వరకు బాధను పెట్టుకొని ముఖంలో మటుకు కొంచెము సంతోషంగానే ఉంటూ ఆ యొక్క ప్రోగ్రామ్ను కంటిన్యూ చేయడం జరిగింది. అయితే ఎవరికి చెప్పలేదు ఈ విషయం, జరిగిన విషయము. తర్వాత తెల్లవారి తెలిసి అందరూ చాలా బాధపడడం జరిగింది. నన్ను అందరూ నా ఇంటికాడికి వచ్చి నన్ను ఓదార్చడం జరిగింది. మరి తర్వాత ఈ కుటుంబ నేపథ్యంలో నేనైతే ఈ కళారంగంలో ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను. మా అబ్బాయి అరుణ్ కుమార్ 32 సంవత్సరాలు అబ్బాయి. ఈ మధ్యనే
ఎందుకంటే నా కొడుకు చేతి కింద వచ్చిన కొడుకు చనిపోవడం జరిగింది. కానీ నేను ఈ కళారంగంలో చనిపోయిన బాధలో ఉన్నాం. కానీ మా భార్య చాలా బాధపడుతూ ఉంది. తర్వాత ఈ బళ్ళారిలో నేషనల్ అవార్డు రావడంతో నాకు కొంచెం ఊరట కరిగినట్టు నాకు చాలా సంతోషపడ్డాను. ఎందుకంటే వెల్లివిరిసిన ఆనందం అనే పేరుతో కూడా పోస్ట్ చేశాను. ఎందుకంటే ఇలాంటి అప్పుడు నాకు ఇలాంటి బాధల్లో అలాంటి అవార్డ్స్ కూడా మనకు సంతోషాన్ని ఇస్తాయి. ఎందుకంటే కళామతాన్ని నమ్ముకొని పోతున్నాను. ఇంకా తర్వాత రాబోయే కాలం కూడా మంచి మంచి కార్యక్రమాలు చేసి ఇంకా చేస్తాను. ఎందుకంటే కళాకారులు ఎంకరేజ్ చేస్తాను, కళాకారులను ప్రోత్సహిస్తాను, కొత్త వాళ్ళను ముందుకు తీసుకుపోతాను. జానపద రంగాల్లో కూడా చిన్నపిల్లలు కూడా నేర్పించి ఇంకా ముందు వాళ్ళకి అభివృద్ధి చేయాలని నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి కూడా నేర్పిస్తాను జానపద రంగం. పిల్లల స్కూళ్ళల్లో కానీ ఎక్కడైనా చెప్పి వాళ్ళకు, ఎందుకంటే ఇప్పుడు కళారంగం అనేది ఈ స్కూళ్ళల్లో పెద్దగా చెప్పడం లేదు. కానీ మనమైనా కనీసం చెప్పి వాళ్ళని ముందుకు తీసుకోవాలి. నాటక రంగంలో కానీ కళారంగంలో ముందుకు తీసుకోవాలని అనుకుంటున్నాను. సార్, చివరిగా మా సంఘ సేవ న్యూస్ ప్రేక్షకులకు మీరు ఏమైనా చెప్పదలుచున్నారు? సంఘసేవ న్యూస్ ప్రేక్షకులకు నా కళా నమస్సుమాంజలులు. అలాగే ఇలాంటి కళాకారులను, నాలాంటి కళాకారులను ఇంకా ఎంతోమందిని ప్రేక్షకులకు పరిచయం చేయాలని మరీ కోరుకుంటున్నాను. ఈరోజు మీ సమయాన్ని వెచ్చించి మా ఇంటికి వచ్చి మాతో ఈ యొక్క ఇంటర్వ్యూ తీసుకోవడం మాకు ఎంతో ఆనందంగా ఉన్నది. ఎందుకంటే మేము చేసిన కృషిని ఇంకా చేయదలుచుకున్నాము. ఇలాంటి కార్యక్రమాలను, మేము చేసే కార్యక్రమాలను ప్రజలకు కానీ ప్రేక్షకులకు కానీ మీరు ముందుకు తీసుకుపోయి మమ్మల్ని ఇంకా ఎంకరేజ్ చేయాలని మనసారా కోరుకుంటూ, ఈ సంఘసేవ న్యూస్ మీ యాజమాన్యానికి, మీ అందరికీ పేరున మా శ్రీ చౌడేశ్వరి ఆర్ట్స్ అసోసియేషన్ కళా సంస్థ కళా నమస్సుమంజ తెలుపుకుంటూను. చాలా విన్నారు కదండి, మన జానపద కళారత్న అలాగే రేడియో ఆర్టిస్టు శ్రీ చౌడేశ్వరి ఆర్ట్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మన కళాభూషణ్ కంబం పామ్లెట్ గారు. ఆయన 2 రంగాలలో విశిష్ట పాత్రలు పోషించి ఎన్నో రేడియో జానపదాలు కూడా వినిపించి అనేక పాటలు పాడి ఎన్నో పద్య నాటకాలు కూడా వేశారని చెప్పారు. ఇలాంటి కళాకారులను ఇంకా ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మీ ముందుకు తీసుకొస్తుంది సంఘసేవ న్యూస్. మరొక ఎందరో మహానుభావుల కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి సంఘసేవ న్యూస్.